జనగామ నియోజకవర్గం నుండి మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు. ఈ దేశం ఈ స్థాయికి తీసుకురావడానికి కాంగ్రెస్ వేసిన పునాదులే అని ప్రజలకు తెలియదని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తిండి లేక లక్షలాది మంది ప్రజలు చనిపోయిన దాఖలు ఉన్నాయి. 1947లో పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. ఆ రోజుల్లో అమెరికా నుండి మొక్కజొన్న, గోధుమలు దిగుమతి చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంచిందని పేర్కొన్నారు. ఈ రోజు 300కు పైగా మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండిస్తున్నామన్నారు. 128 దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నాం. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఆర్థికంగా 3వ స్థానానికి భారతదేశం ఎదగడానికి కాంగ్రెస్ చేసిన ఆర్థిక విధానాలే కారణమని పేర్కొన్నారు. ఈ దేశంలో ఈ రోజు ఈ స్థాయికి రావడానికి చప్పట్లు చిటికెలు వేస్తే రాలేదు. సభ్యత్వం గురించి పోతుంటే ప్రజలు కాంగ్రెస్ చేసిన పనుల గురించి చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తున్న విషయాలను చెబుతున్నారని అన్నారు. 2014లో గ్యాస్ 400 రూపాయలు ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. ఈ 2 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం ఉంటే ఈ సమయంలో కూడా ధరలు పెంచుతూ ప్రజలపైన భారం మోపుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు పన్నులు తగ్గించి సామాన్య ప్రజలు వాడే గొడుగులు, ఇతర వస్తువులపైన పన్నులు పెంచుతూ దండుకుంటున్నారన్నారు. వజ్రాలు కొనే వాళ్లకు పన్నులు తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో మీకు తెలుసు. మేము చెబితే రాజకీయం అంటారు. ధరలు పెరిగాయి అంటున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్నులు తగ్గించవచ్చు కదా అని అన్నారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం అప్పులు తగ్గిస్తారు. 5 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో మాత్రం పెరగలేదు. ఓట్ల కోసమే కదా అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడానికి తక్కువలో తక్కువ 7 రూపాయలు ఖర్చవుతుందని చెబుతోంది. ఓపెన్ మార్కెట్లో యూనిట్ ధర 4 రూపాయలే కదా. సోలార్ పవర్ యూనిట్ ఇంకా తక్కువే కదా అని అన్నారు. విద్యుత్ సంస్థ మరియు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లే విద్యుత్ ధరలు అంతంగా పెరిగిపోతుందని, ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నామని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం అట్లాగే ముఖ్య నాయకులు ఇప్పుడు దీనిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వరకు ఆర్గనైజేషన్ కష్టపడుతున్న మా ఎన్రోలర్స్కి, నాయకులకి, ప్రజలకు చాలా మంది అందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున నేను అభినందన తెలుపుతున్నా, ధన్యవాదాలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం స్వాతంత్రం, స్వపరిపాలన, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, టాలరెన్స్, సహనం, శాంతి, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఇలా ఈ దేశం ఈ స్థాయికి తీసుకురావడానికి వేసిన పునాదులు, వేసిన చర్యలు దేశ ప్రజలకు తెలియదు. ఒక 2-3 విషయాలు మొదట చెప్పాలంటే, దేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు తిండి లేక పస్తులు ఉండి లక్షలాది మంది చనిపోయిన దాంట్లో పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది ఆకలితో ఉంది. ఇది 47 చెప్పండి. వచ్చిన తర్వాత ఇవాళ 135 ఇక్కడికి రాకముందు నెహ్రూ గారు కానీ, ఇందిరా గాంధీ కానీ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెరుగుతున్న జనాభా కనుక ప్రాజెక్టులు కట్టడం, ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడం, గిట్టుబాటు కలిగించడం, ఇవన్నీ చేసే వరకు ఇప్పుడు ఏమైంది, 135 కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. అప్పుడు పండించలేదు, సరిపోలేదు. అమెరికా లాంటి దేశాల నుంచి మొక్కజొన్నలు, గోధుమలు, ఎందుకంటే మీరు చాలామంది 35 తెలియదు, చాలామంది తెలియదు.
మొక్కజొన్నలు గోధుమలు దిగుమతి చేసుకుని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాలలో పంచిన మాట ఒకసారి గుర్తు చేస్తాం. ఆ మొక్కజొన్నలు గోధుమలు మా ఇంట్లో కూడా మా అమ్మ తీసుకుంది 12 పైసల కూడి. అంటే ఆ రోజు అక్కడ ఉండేది. ఈరోజు ఏమైంది, దాదాపు 280-300 మిలియన్ టన్నులు 55 మిలియన్ టన్నులు కూడా పడలేదు. అది సరిపోలేదు. ఇవాళ 300 పైసలకు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నా తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దాదాపు 80 కోట్ల మందికి తక్కువ ధరలకు గోధుమలు బియ్యం ఇస్తున్నారు. సందర్భం మీ గ్రామాల్లో మీకు తెలుసు. యోగ బెనిఫిషరీ, ఆయన బెనిఫిషరీ, మోసం బెనిఫిషరీ. అంతేనా? దిగుమతి చేసుకున్న రోజుల నుంచి ఇవాళ 125 దేశాలకు ఎగుమతి చేస్తుంది. అవే ఆహారం అంటే దేశం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది అనేది ఒకసారి గుర్తు చేయడానికి వస్తుంది. 35 కోట్ల నుంచి 135 కోట్లు అయింది. దిగుమతి చేసుకుని సాగుల నుంచి ఇవాళ చాలా తక్కువ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రపంచానికి ఎగుమతులు చేసే స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. అందుకే ఆయన అటువంటి పార్టీతోటే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి విషయాలు చెప్పడానికి సభ్యత్వ కార్యక్రమం పనిచేస్తుంది. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు అప్పుడు ఏముంటుంది, కరెంట్ ఉండేనా మనం గ్యాస్ కూడా దొరుకుతున్నాం. గ్యాస్ కూడా లేకపోతే మేము చదువుతున్నాం. ఇది ఆముదపు ప్రమిదల ఆముదం పోసి ఒత్తలు నుంచి రాత్రిపూట స్టూల్ మీద పెట్టి చుట్టూ కూర్చొని చదువుతాం. మా చదువులు ఈ చెక్క పడకలు కూడా లేవు. చెట్టు కింద ఉష్కే పోసి అన్న ఇట్లా ఆనందించింది మా పక్కన. ఇవాళ ఎక్కడికి పోయినాం? సాంకేతికత చంద్రయాన్ మంగళయాన్ ఆ స్థాయి. మూడవది మనది ఎటువంటి ఆర్థిక వ్యవస్థ, రైలు ఉండేనా, మోటార్లు ఉండేనా, రోడ్లు ఉండేనా, సైకిల్ మోటార్లు ఉండేనా, కార్లు ఉండేనా, సైకిల్ ఉండేనా, కారెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ రవాణా. ఇవాళ ప్రపంచంలో 3వ దేశం ఏది, అమెరికా, చైనాల తర్వాత ఆర్థికంగా ఈ దేశం ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదులు పురోగతి వల్ల ఇవాళ 3వ ఆర్థిక దేశం. ఎటువంటి దేశాలను అధిగమించాం? మీకు పారిశ్రామిక ఉద్యోగం గురించి తెలుసు. ఫ్రాన్స్ పారిశ్రామిక, జర్మనీ పరిశ్రమలో చాలా రవి అస్తమించని సామ్రాజ్యాధిపతి బ్రిటన్. అంటే జపాన్ కొత్తగా వచ్చి సాంకేతికంగా ముందుకు వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో కొట్లాడింది అనే కాంబినేషన్ కానీ. అటువంటి 4 దేశాలను కూడా అధిగమించి ఈ 70 సంవత్సరాల్లో ఈ దేశం ఆ స్థాయికి రావడానికి ఏదో గంటలతో వచ్చిందా, లేకుంటే దీపావళితో వచ్చిందా, లేకుంటే మాటలు చెప్పిందా? అయి కదా. ఆర్థిక శిక్షణ ప్రపంచంలో ఈ దేశం పాటిస్తేనే కదా బంగాళానికి కుటుంబమైనటువంటి రోజుల నుంచి బయటకు వచ్చి మంచిగా చేసింది. సో ఈ మహోన్నతమైన లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ మా వాళ్ళందరూ కంగారు వద్దరు చాలా గొప్పగా గర్వంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో డెవలప్మెంట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో ప్రజల మా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. తాత్కాలిక ప్రళయాలతోటి, నినాదాలతోటి, ప్రాంతీయ తత్వంతో, సెంటిమెంట్ తోటి ఓట్లను నడుముకొని అధికారంలోకి వచ్చి దోసుకునేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీ కాదు అని తెలియజేయడానికి మరొకసారి ఇవాళ మా నాయకులందరూ ఎంతో సభలు పనిచేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక 4 రోజులు ఇది ఏంటి, 1991లో పివి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సభ్యత్వం చేశాం ఆల్ ఇండియా కాంగ్రెస్. 2014లో పిసిసి అధ్యక్షుడిగా నేను చేయించాను సభ్యత్వం. ఇవాళ 2022లో దేశవ్యాప్తంగా మళ్ళీ ఇక్కడ అయిపోయింది. చాలా 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 మంచిగా పనిచేస్తున్నాం. సో ఇది నిర్విఘ్నంగా కొనసాగితే పార్టీ గురించి చెప్పడం, ఇవాళ అక్కడికి పోతే సభ్యత్వం కోసం పోతే అంటే అంటున్నారు నేనే చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇల్లు మీకు ఇచ్చేది సార్, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మైంది మన నియోజకవర్గం అయితే 14 ఇందిరమ్మైంది. ఇందిరమ్మైంది లేని గ్రామాలు ఏంటంటే
చాలా చాలా మాట్లాడుకుంటారు, పెద్దగా మాట్లాడుతున్నారు, ఇంకెక్కడికో మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళైతే రాలేదు. ఇంకో ఇంటికి పోతే ఇస్తానంటాను 4 ఏళ్ళు అవుతుందని వాళ్ళే అంటున్నారు. ఇది వాస్తవం కదా, మేము చట్టం పెట్టాలి. ఇది జరుగుతున్నది అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి పార్టీకి ఇది ఒక మంచి సదవకాశం, మంచి కార్యక్రమం. దాంట్లో అందరూ భాగస్వామ్యం నేను అభినందిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. పార్టీ గురించి శ్రమించే వాళ్ళకి ఎప్పుడు కూడా కలవచ్చుదండి. ఇది ఈ కార్యక్రమంలో భాగంగా చాలా ఇక ప్రస్తుత పరిస్థితి నేను చెప్పినాక మీరు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు మనం అందరి కలిసి ప్రజాస్వామ్యం అంతే కదా. మీ ఇంట్లో సిలిండర్ ఎంత పడ్డా? 1000 నో ఫోన్స్ ఇది అయ్యేదా? ఇది ప్రాముఖ్యత లేకపోతే అవసరం ఏమనుకోదు దయచేసి. 1000 రూపాయలు 1000 రూపాయలు 1048 నాకు ఎగ్జాక్ట్ ఫీల్ కావాలంటే 2014 చూడండి మీకు తెలుసా? 400 అది కూడా కరెక్ట్ తెలియదు. నేను ఎంత 380 అది నాకు తెలిసింది సబ్జెక్ట్ ట్యాక్స్ అంటే 400 ఎక్కడ 1040 ఎక్కడ ఎంత పెరిగింది? 650 అంతే కదా. మరింత పెంచింది. సరే ధర పెరుగుతుంది కాదు, కానీ ఇంత ధర వీళ్ళ మీద పెట్టడం ఈ 2 సంవత్సరాలలో ఆర్థిక సంక్షేమం అంటే ఈ సమయంలో కూడా ధరలు పెంచడం వల్ల నీడ సాక్ష్యం. ఇక్కడ అందరూ గ్యాస్ వాడటం దాదాపు 95% జనం. మరి వీళ్ళందరి మీద ఇంత భారం అవుతుంటే న్యాయమైనా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కదా. ఓకే తగ్గించండి, పెంచుతాం, సాధారణ ప్రభుత్వంలో పెంచుతాం. కానీ గతంలో వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ వచ్చిందా లేదా అనేది ఇక్కడ ప్రశ్నించాలి. ఎందుకంటే గతంలో 50 డ్యూటీ 50% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. అటువంటిప్పుడు నీ ఏ ఖర్చులో ఉన్నది సముద్రం బయట ప్రపంచంలో పెరిగితే నువ్వు 6 రూపాయలు ఇస్తావు. 50 రూపాయలు ఉన్నప్పుడు 20 రూపాయలు ట్యాక్స్ 50%. 100 రూపాయలు చమురు ఉంటే 50 రూపాయలు అంటే 25 రూపాయల ట్యాక్స్ 50 రూపాయలు అంటే పన్ను కేంద్రం రాష్ట్రం 2 కలిపి అంటే డబ్బులు వసూలు చేస్తున్నట్టు కదా. ఒకవైపు ప్రపంచ మార్కెట్ రేట్లు పెరిగిన దాంట్లో చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంది, 26 రూపాయలు ఇప్పుడు 50 డబుల్ చేసింది. సరే చేసినా కానీ గత ఆదాయం కంటే గతంలో వచ్చిన ఆదాయం తగ్గించకూడదు ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకులు వచ్చినా. ఎందుకంటే మనం న్యాయం చేస్తాం కదా. అంతకంటే 200 ఆదాయం పెంచుకుంటే వీళ్ళ ప్రజలకు లాభం అయిందా నష్టం ఆలోచన. ఇది ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఆలోచించింది. అదే ఈ ప్రభుత్వం సంపన్న వర్గాలకు నేను సోషల్ మీడియాలో పెట్టాను. ఏది తగ్గించింది? కార్పొరేట్ సంస్థలకు పన్నులు తగ్గించింది. ఈ ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్, మామూలు ప్రజానీకం వాడే గొడుగుల మీద, చట్నీల మీద, అంబరల మీద పన్నులు చేస్తున్నాము, అధికం చేస్తున్నాము అని చెప్పి ఆ వాక్యం పక్కనే వజ్రాలు వాడుకునే వాళ్ళకు వజ్రాల మీద పన్ను తగ్గించింది. బాబు వినాలి, గొడుగుల మీద పన్ను పెంచిండు, వజ్రాల మీద పన్ను తగ్గించింది. ఇది ఎటువంటి ప్రభుత్వం? నేను చెప్పాల్సిన అవసరం. ఇది పరిపాలన అంటారా? ఇది ప్రజాహితం అంటారా? కాదు కదా. మరి ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇది జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. అంటే పెట్రోల్ డీజిల్ కూడా మీకే తెలుసు, డీజిల్ ఇప్పుడు ఎంత పడుతున్నారు పెట్రోల్. ఎందుకంటే మేము చెప్తే రాజకీయం అవుతుంది. మేమేం మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయం.
మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం చేసినామో చెప్పగలుగుతాం, ఇవాళ ప్రతిపక్షంలో ఏం చేయాలని కూడా చెప్తాం, వినేవాళ్ళు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా కేసీఆర్, ధరలు పెరిగినాయి అని తగ్గించాలి, ఇది చేయాలంటారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్ను తగ్గించవచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం వేసే 25, 50% తీసేసి రేటు పెరిగినాయి కాబట్టి 40% అని మా ప్రజలకు పూరణ కలిగించవచ్చు కదా. ఎలక్షన్లో మొత్తం 10 రూపాయలు తగ్గించింది, 10 రూపాయలు తగ్గించింది కానీ రేటు తగ్గించలేదు. 10 రూపాయలు ఒకసారి తగ్గించింది, 50 రూపాయల ట్యాక్స్లో 10 రూపాయలు తగ్గించింది. మరి ఇప్పుడు పెరిగింది కాబట్టి ఆ 10 కూడా వస్తుంది కదా అని మీకు అర్థమవుతుందండి. అండర్స్టాండ్ 50% డ్యూటీ ఏదైతే ఉందో అది తగ్గిస్తే జనాలకు మేలేదు, మీ ఆదాయం కోల్పోకుండా మనకి. నేను ఈ మాట మాట్లాడకూడదు, ప్రతిపక్షంలో ఉండి రాజకీయ మాట్లాడాలంటే తగ్గించాలి. కానీ అధికారంలో ఉండి చేస్తాం కాబట్టి, మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి ఏం చేయాలి గురించి దాని గురించి మీరు పన్ను ఎక్కువ వేస్తున్నారు, మీ ఆదాయం గతం కంటే ఎక్కువ వస్తున్నది, అయినా ప్రజలకు లాభం జరుగుతలేదు. దీన్ని తగ్గించడానికి మేము డిమాండ్ చేస్తాం. ఒక మధ్యదాయకమైన ప్రతిపక్ష నాయకుడిగా అలా తప్ప ఉండి ఏదో పెట్టుకుని పెంచును అంటే మీలాంటి వాళ్ళు అంటే సమాధానం పెట్టాలా? మీరు పెంచలేదా? కానీ ఎంత పెంచినాం, ఎందుకు పెంచినాం, ఏం బెనిఫిట్ చేసినాం అనేది విశ్లేషిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రతిపక్షంగా పెంచినందుకు నిరసన చేసిండు, ప్రభుత్వాన్ని నిలదీసిండు అనేది వస్తుంది, అది జరగదు. కానీ ఈ పెంచుడు మంచిది కాదు, గతం కంటే ఎక్కువ ఆదాయం తీసుకుంటారు, దీంతో ప్రజల నడ్డి విరుస్తున్నారు, రక్తం తాగుతున్నారు అనే మాట అర్థం కావడానికి చెప్పే ప్రయత్నం. బాధ్యత, అధికారం, ప్రతిపక్షం ఈ మూడింటిని అవలోకనం చేసి మాట్లాడే మనిషి కొన్నాళ్ళు రాజకీయం చేస్తాం చేయాలి. అందుకోసం ఈ ధరల విషయంలో ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రభుత్వాల పన్ను రేట్లు తగ్గించకుండా ప్రజల మీద పన్నులు రుద్ది రక్తం దాగి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పక్కన పెట్టి ఇంకా వాళ్ళ నుంచి గుంచుతున్నారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవచ్చు. జనానికి నేను తెలియదు, ఇవాళ పోయినప్పుడు తెలియదు ప్రపంచంలో మార్కెట్లు పెరుగుతాయి, తగ్గుతాయి. ఇంకా రేపు యుద్ధం వస్తున్నది, యుద్ధం జరుగుతున్నది, దీనివల్ల కూడా ఇంకా రేట్లు పెరుగుతాయి. ఒకటి రేట్లు పెంచవచ్చు, అటువంటిప్పుడు ఇంకా పెరుగుతాయి, మనకు దిగుబడులు పెరుగుతున్నాయి, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది. అటువంటిప్పుడు గత సంవత్సరం కంటే ఆదాయం తగ్గిపోకుండా చూసి ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ రేట్ తగ్గించడమో రైతు ఇవ్వడమో చేయాల్సిన బాధ్యతను విస్మరించి జనాన్ని గందరగోళంలో పడిస్తున్నారు. ఇవన్నీ జనానికి అర్థం కావు, ఇంత డీటెయిల్గా జనానికి అర్థమవుతున్నారు. నేను 26 ఉంటే నువ్వు 50 చేసావు, ఆ 51 ఎక్కువది అని అంటాం. 51 తగ్గించి కష్టకాలం చేయట్లేదు. ఎలక్షన్ ముందు మాత్రం 10 రూపాయలు తగ్గించింది ఓట్ల కోసం, ఎలక్షన్ల దాకా మాత్రం ఇది రాలేదు. ఏది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా మళ్ళీ పెంచాలి. ఎందుకంటే డైలీ పెంచాల్సిన అంటే మార్కెట్ రేట్ బట్టి పెంచాలి. ఎందుకు చేయలే అంటే నువ్వు రాజకీయం చేస్తున్నావు, జనాన్ని మోసం చేస్తున్నావు. నువ్వు 5 రోజుల్లో ఎన్నిసార్లు అయింది, 5-6 రోజుల్లో ఎన్నిసార్లు పెరిగింది? 4 సార్లు 5 సార్లు 4 సార్లు. మరి ఈ 5 రోజుల్లో 4 సార్లు పెడితే నవంబర్ నుంచి మార్చి 10 వరకు పెరగలేదు, ఎందుకు పెరగలేదు అంటే అన్నట్టు నీ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసి ఎత్తుగడలు చేస్తున్నారు, కానీ ప్రజల కోసం కాదు. ప్రజల కోసం అయితే అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, తగ్గించాలి, చేయాల్సి వచ్చే పరిస్థితి తగ్గించాలి, అది చేయట్లేదు. ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంతో మీరు సహకరించండి, మాట్లాడి మీ మీడియా ప్రసారాలు ఈ వాస్తవాలు ఇక ఇంకా విషయాలు కరెంట్ సార్లు నేను అది రేపు చాలా వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ ఈ స్థాయిలో అంటే స్థాయిలో కాదు, బట్ తెలుగు విషయం మళ్ళీ ఒక్క 10 నిమిషాలు ఫోన్లని రేపు పెరిగినాయని మనం అందరూ అవుతున్నాం. పెంచారు, పెంచడం వల్ల నష్టం అని అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వాడుతున్నాం. కానీ ఈ వాస్తవాలు విశ్వాసం
ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎంత పెంచాలి, ఎంత పెంచాల్సిన అవసరం, ప్రభుత్వం యొక్క పారదర్శకత ఏంటి, ప్రభుత్వం యొక్క పనితనం ఎలా ఉంది, ప్రభుత్వంలో వృధా చేసేది ఎంత ఉంది, ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇన్ఎఫిషియన్సీ ఎంత ఉంది అని మాట్లాడుతుంది. ఇవాళ ఓకే నేను పంపిస్తాను. దురదృష్టం ఏంటంటే సరే సాధారణంగా అక్కడ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పెట్టింది, ఛార్జెస్ కరెంట్ ఛార్జెస్ పెంచాలి, కానీ ఏమిచ్చారు దాదాపు 4300 మెగావాట్ల సౌర విద్యుత్ 2011లో నేను కమిటీ అధ్యక్షుడిగా ఉండి పాలసీ తయారు చేశాను. ఇవాళ ₹2 ₹3 వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశం ఏ ఊరి నుంచైనా కొనే విధంగా కాంట్రాక్ట్ చేస్తుంది. అది 2014 వచ్చేసింది. అందుకే ఛత్తీస్గఢ్ నుంచి కొట్టి, ఉత్తరాది నుంచి కొట్టి ఇలా కొనడం వల్ల ఏమైంది, రేట్లు బాగా ఇవాళ సగటు కొనే ధర ₹4 మాత్రమే యూనిట్కి. కానీ ఈ రాష్ట్ర విద్యుత్ సంస్థ వాళ్ళు సరఫరా చేయడానికి తక్కువలో తక్కువ ₹7 అవుతుందని చెప్తున్నారు. అంటే ₹3 ఈ అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు అని అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఉచిత విద్యుత్కు సబ్సిడీ ఇస్తున్నారు. డిఫరెన్స్ ప్రభుత్వం ఎవరికైనా రాయితీలు ఇచ్చేది ఉంటే లేదా 50 యూనిట్లకు 100 యూనిట్లకు రాయితీ ఇస్తున్నారు. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఆపిందా ఇంకా ఇవ్వాలా అది వేరే అవసరం, రేటుకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం రాయితీలకు తగ్గించుకుంటూ నీకు ₹7 యూనిట్కి ఎందుకు అవుతున్నది ప్రశ్నించే నాలుగైదు ఉన్నారు. నీది వృధా ఖర్చు అవుతున్నది, దుబారా అవుతున్నది, ఎక్సెస్ ఇది ఖర్చులు పెడుతున్నారు. దానివల్ల రేటు ఎక్కువైంది, మీరు ఎక్కువ కమ్మాల్సి వస్తుంది. అంత రేటు పెంచడానికి కారణం విద్యుత్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు తప్ప మరొకటి కాదు. ఇంకా నీటికి మాత్రం నష్టాలు తగ్గించడం, ట్రాన్స్మిషన్ లాసెస్ అదంతా టెక్నికల్ మ్యాటర్, అర్థం కూడా కాదు. నేను చెప్పగలుగుతాను నాట్ అప్రాప్స్. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల, విద్యుత్ సంస్థల వైఫల్యం వల్ల మంచి వ్యవస్థ ఉండి కూడా ఖర్చులు ఎక్కువయ్యి ప్రజల మీద ఎక్కువ రుద్దుతున్నారు అనే విషయాన్ని బాధ్యత దాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అది చేయట్లేదు. అందుకే మేము నిరసన వెళ్తున్నాం రాజకీయ పార్టీగా. ఈ పెంచడం ఇది అసమంజసం, మీ పనితనానికి నిదర్శనం, మీ ఇది ఎఫిషియన్సీకి నిదర్శనం, మీ దుబారాకు నిదర్శనం, మీ పర్టికులర్ వ్యవహారానికి నిదర్శనం, మీరు సమీక్ష లేకుండా చేసే వ్యవహారాలకు నిదర్శనం. పట్టించుకోవట్లేదు అనేది నేను చాలా కష్టం. ఇవాళ చాలామంది బాగా దీంట్లో నష్టపోతాం. ఎవరు మనమే కదా, సామాన్య ప్రజానికమే కదా కట్టగలుగుతాం. ఇంకొకటి 1 మెగావాట్ అదనంగా వచ్చిందని ఆయన బాగా హుషారు చేశాడు. కొత్తగూడెంలో భద్రాద్రి 1080 మెగావాట్స్ అని బాగా చెప్పినాడు. చాలా ప్రమాదంగా చెప్పిండు. ఎక్కడి బయటకు వచ్చి 270 మెగావాట్స్ అని మీకు అర్థమవుతుందో కాదు. 1994లో తీసుకొచ్చిన మెషిన్లు రాజస్థాన్లో పడి ఉంటే మినిమం 2004-2005లో 500 మెగావాట్లకు తక్కువ పెట్టకూడదు అని కేంద్రంలో ఉన్న ఎలక్ట్రిక్ సంస్థ ఆదేశిస్తే మొదటి ఫేజు 500 పెట్టాం భూపాల్పల్లి. మళ్ళీ 1 సంవత్సరానికి ఇది మినిమం 600 ఉండాలి, లేకుంటే ఎకనామిక్ కాదు అన్నారు. మళ్ళీ 2వ దశ మనం 600 పెట్టాం. తర్వాత 2013 వరకు ఇదే ఈఆర్సీ దేశంలో ఇంకా ఇది కూడా చిన్నదే, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతున్నది. అందుకోసం 800 మెగావాట్లు మినిమం పెట్టాలండి. ఎక్కడి 94, ఎక్కడ 2014 270 మెగావాట్లకు కాదు అని తీసి అవతల పారిస్తే మూలం పడి మట్టి పట్టిన మెషిన్లను తీసుకొచ్చి ఎందుకు తెచ్చారో మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, జనాలకు అర్థం కాకపోవచ్చు. అది పెడితే ఇవాళ 1 యూనిట్ 3 యూనిట్లు అయినా ఇంకో యూనిట్ రావాలా మీకు తెలవాలని చెప్తున్నా. ఈ తెలవడంలో ఆలస్యం కావచ్చు, జనలం కూడా ఆలస్యం కావచ్చు, కానీ సత్యం సత్యమే, వాస్తవం వాస్తవమే. ఇవాళ దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎవరు ఇచ్చారు? 1 యూనిట్ ₹9. నువ్వు ₹9 ప్రొడ్యూస్ చేసి ₹4 కొనేదానితో సమానంగా నువ్వు పంచాలి.
నీ యావరేజ్ కాస్ట్ 7 రూపాయలు అయింది. ఇవన్నీ లెక్కలు కొద్ది కష్టం ఇవన్నీ చేయడం. నీ ప్రొడక్షన్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 7 రూపాయలు అంటున్నావు. నువ్వు కొనే 9 రూపాయలు నువ్వు పెట్టింది కేసీఆర్ గారు. ప్రపంచంలో ఆయనంత డాక్టర్ లేడు, ప్రపంచంలో ఆయనంత విద్యుత్ ఇంజనీర్ లేడు, ప్రపంచంలో ఆయనంత నీటిపారుదల మంత్రి లేడు. అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తుంది అన్ని జ్ఞానం. ఎవరికి సంబంధం లేదు, చర్చ లేదు, నిపుణులు లేదు. నేను ఇవాళ అడుగుతున్నాను, చర్చకు వస్తాడు ఆయన రాదు కదా. నాతో 5 గంటల 40 నిమిషాలు చర్చించాడు. అడిగితే మా ఫలితం అది, మా ధైర్యం అది, మా పని అది. దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు పారదర్శకంగా ఉండడానికి చేసిన ప్రయత్నం. ప్రాజెక్టు దగ్గర చర్చ పెట్టలే పెట్టి ఇవాళ పెడతాడా కాళేశ్వరం మీద రామం? నేను అడిగాను, ఎల్లపల్లి ఇనాగ్రేట్ చేయలేదు కదా, ఎందుకు వస్తామంటారా మాట్లాడు అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇంకోటి యాదాద్రి అంటే మన దగ్గర ఇలా పవర్ ప్లాంట్ 400 మెగావాట్లు చాలా కొత్తగా వచ్చేది. ఎన్నేళ్ళు అవుతాను, 8 ఏళ్ళు అవుతాను. ఇక నీళ్ళున్నాయా, బొగ్గున్నదా? ఇక వాళ్ళ బుద్ధిన్నాడు. నీళ్ళున్న కాడ బొగ్గున్న కాడ పెట్టకుండా నీళ్లు లేని కాడ బొగ్గున్న కాడ పెడతారా? ఇటు నీళ్ళు తీసుకురావడానికి డబ్బులు, బొగ్గు తీసుకురావడానికి డబ్బులు. 4,000 కావాలి, 40,000 కోట్లు. దీనికి సమాధానం చెప్తారా చర్చకొచ్చి? యాదాద్రి దగ్గర పెడితే దేవుని పేరు ఉంటుంది కాబట్టి ఎవడే అనుకోండి, ఎంత దోషున్నా బయటకు రాదు. ఓకే తెచ్చినాం 20,000 ఎంత? అయితే దాని కాస్ట్ ఎంత అవుతుంది? అదే ప్రొడ్యూస్ చేసేదే భద్రాద్రిలో 9 రూపాయలు అవుతుంది. ఇది ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసే వరకు ఎంత ఇంకా పెడుతుంది. పెడితే 9 రూపాయలు అవుతుందో 10 రూపాయలు అవుతుంది. బయట 4 రూపాయలు దొరుకుతుంది బయట నుంచి. ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? పరిపాలన కోసం, ప్రజల కోసం మేము ముందున్నామని వచ్చే నాయకులు, పార్టీలు ఆలోచించాల్సిన విషయం ఆకారాన్ని ప్రజలకు తెలియని విషయాల మీద మధ్యపెట్టి దోసుకొని పబ్బం పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావడానికి చేసే ఎత్తుగడలు తప్ప ప్రజానికం అయితే బొగ్గు లేని కాడ, నీళ్లు లేని కాడ దౌర్భాగ్య పరిస్థితి పెట్టి 40,000 కోట్లు వృధా చేస్తున్న నీచ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉండడానికి చెప్పేసి ఇది సాంకేతికమైన అంశం అనేది తెలుసుకోవచ్చు. కానీ 4 రూపాయలు బయట దొరుకుతుంది, నువ్వు 9 రూపాయలు పెడతావా? తీసుకొచ్చి అప్పులే కదా నువ్వు చేసింది. ఒకటి అసమంజసం, రెండోది రాష్ట్రం మీద అప్పులు తెచ్చి మిత్తిని కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? లేదే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు చేసింది, అప్పుడు ప్రభుత్వం చేస్తుంది. కానీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చింది ఎంత? 65,000 కోట్లు, 70,000 కోట్లు. ఇన్నేళ్ళు ఈయన వచ్చి ఇప్పుడు ఎంత అయింది? 3.5 లక్షల కోట్లు. అలాగే ఎవరు ఈయన ఇంకో 2 ఏళ్ళు ఉంటాడో, ఇంకో 3 ఏళ్ళు ఉంటాడో. పోతే అడిగేటోడు మనమే కదా, ప్రజలే కదా కట్టేది. బాధ్యతలే అధికారం కోసం ఎత్తులు తప్ప అధికారంతో ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేని నాయకులు, ప్రభుత్వాలు, పార్టీలు వస్తున్న నేపథ్యంలో ఇది చర్చించాల్సిన అవసరం ఉందనే మాట మీకు వీలుంటే రేపు లైవ్లో మొత్తం పేపర్ అసంబద్ధం. ఎవరికి తెలుస్తుంది? ఫ్లైట్ పెడుతున్నాడు మా దగ్గర. ఓహో తెలంగాణకు ఫ్లైట్ వచ్చిందా? తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షలు తీసుకొచ్చారు భూపాలపల్లి. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి ద్వారా 1,200 మెగావాట్లు పెడితే వాళ్ళ డబ్బులతో పెడతారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండదు అని అక్కడ 1,200 మెగావాట్లు ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ ఇదంతా అంతే కదా. ఇది చర్చించాల్సిన అవసరం, విశదీకరించాల్సిన అవసరం, ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధానం మీద పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ దృష్టి. ఎందుకంటే మీతో చెప్తాను పెన్షన్ డౌన్ అంటాం. అయ్యో అంతే కదా, మీరు పెంచలేదని వాళ్ళు అంటారు. అప్పుడు మేము ఇవన్నీ చెప్పాలి. మేము పెంచడానికి మీరు పెంచడానికి తేడా.
కానీ ఈ విషయాలను మనం మాట్లాడుకోలేదు. అందుకోసం మీరు మేము జ్యుడిషియరీ పార్లమెంట్ వ్యవస్థ ఇది 4 స్తంభాలు. సో మనకు కాబట్టి కొద్దిగా సమయం తీసుకుంది. ఇది అసంబద్ధమైన పెంపుడు, ఇన్ఎఫిషియెంట్ ప్రభుత్వం వల్ల, ఇన్ఎఫిషియెంట్ విద్యుత్ సంస్థ వల్ల పెరుగుతున్న భారము. దీన్ని నివారించగలిగే శక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అవునా, 24 గంటలు 24 గంటలు కరెక్ట్ అన్నట్టు చెప్తున్నాను. ఎక్కడా నిన్న దాబా వేసాడు. రైతుకి 24 గంటలు కరెక్ట్ అవసరమా? నీకు పొలం దాబా నీకు నువ్వు ఎన్ని గంటలు పెడతావు పొలం? అయ్యో సరిపోతా అంటే మేము ఇచ్చిన 7 అవర్స్ గదే సరిపోతుంది. లేదు నిజంగా బాబు నువ్వు నీకు పొలం నువ్వు ఎన్ని గంటలు పెడతావు? నీకు ఎంత పొలం ఉంది? 3 ఎకరాలు. ఎన్ని మోటార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 మోటార్లు ఎన్ని గంటలు వస్తాయి ఈరోజు? 3-4 గంటలు. ఓ ఇంతేనా? ఒక్కొక్కటి 3-4 గంటలు అంతే కదా. మరి 24 గంటలు కరెంట్ ఏం చేసుకుంటాను? నాకు దొరకదు. ఎందుకంటే నేను వ్యవసాయం లేదు. ఒక్క నిమిషం ఇప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు మా అమ్మాయి 7 గంటల నుంచి 6 గంటలకు ఇస్తాను. కొంతమంది 6 గంటలు వాడవచ్చు. 2 ఎకరాలు ఉంటే 6 గంటలు అవుతుంది. 3 ఎకరాలు ఉండి ఒకటే బోర్ అయితే 9 గంటలు అవుతుంది. లేదు 12 గంటలు. 24 గంటలు కరెంట్ పెట్టుకోవాలి. ఎవరు ఉన్నారా? ఇంకా రైతులు ఎవరు ఉన్నారా? ఎవరు అన్నారు 24 గంటలు కరెంట్ పెట్టుకున్నట్టు చేయలేదు. 24 గంటలు పట్టణంలో ఉండాలి, ఇండస్ట్రీకి ఉండాలి. నువ్వు 24 గంటలు రైతులకు ఇస్తున్నాని చెప్పుకుంటావు, సిగ్గులేదు? నీ జిల్లా పరిషత్తులో నీ ప్రభుత్వంలో తీర్మానాలు చేసింది 24 గంటలు కరెంట్ అవసరం లేదు, 10 గంటలు 12 గంటలు. ఇది చెప్పలే కదా, చెప్పుడే కదా? ఇది వాస్తవాలు తెలిసి చేస్తున్నావా లేకుంటే భ్రమింపజేయడానికి చేస్తున్నావా? ఉన్నాయి కదా 370 ఎకరాలు పెట్టారు. అంతకుముందు దొంగ పాస్ కొట్టారు. ఇప్పుడు బాగుంటుంది. మరి 2 గంటలు పెడుతున్నారు కదా. అందరికీ వరేస్తారు, ఆయన వరేసి దాదాపు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా మనకు ఉండట్లేదు. 8 అవర్స్ 9 అవర్స్ కట్టున్నారు. నేను రోజు పోయి చెప్తున్నాను. ముఖ్యమంత్రి కాబట్టి, ప్రభుత్వం కాబట్టి 24 గంటలు కరెక్ట్ అయితే మనకు టాటా అక్షరాలు టీవీలో బ్రహ్మాండం వస్తుంది. తప్పదు. ఒక ముఖ్యమంత్రి ఎందుకు కావాలి కదా, అందులో వాస్తవం ఉందా లేదా తెలుసుకున్నాను. అది ఎందుకు వచ్చింది నేను మాట్లాడు అది మనుషులు కూడా. అంటే ఈ పరిపాలన కేవలం నటించి భ్రమింపి కాలయాపన చేసింది. చరిత్రలో ఒక మాట చెప్తాను. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, రావణాసురుడు. అవునా? ఆయన గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు. చరిత్ర ఎవరి గురించి తెలుసు. పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు. ఇక నేను అంతకంటే చెప్పాలి. ఉంటాయి చరిత్రలో శాస్త్రంగా నిలిచిపోతారు. దేనికోసం నిలిచిపోతారు అనేది చరిత్ర చెప్తారు. అంతే కదా. దుర్యోధనుడు, దుశ్శాసనుడి పేరు కూడా ఉంటాయి, రావణాసుడి పేరు కూడా ఉంటాయి. అందుకోసం ప్రజాహితం కోసం, ప్రజల కోసం చేసే పరిపాలన కోసం కాదు. ఇది స్వార్థ శక్తులు, దోపిడీ శక్తులు రాష్ట్రాన్ని, దేశాన్ని పిండి పీచు చేస్తూ సమయం కోసం చేస్తున్నారు. దోపిడీ చేసుకొని మన ఎలక్షన్లో డబ్బులు పెట్టాలి. కానీ ఒక స్టేజ్ వస్తే డబ్బులు కూడా పనిచేయవు, నీ నినాదం పనిచేయదు, ప్రజలు గుర్తిస్తారు. చివరిగా ఇక 3వది రోడ్డు. ఇక ఏం చెప్పారు మనం చెప్పాలా? మీకు తెలియదు ఏమన్నారు? ఏంటి ఈయన రాసిచ్చిండా యాసంగా ఇంత ఇస్తామా? ఇప్పటి వరకు ఇంకా చాలా ఉంది. మా మండపేటు మురవయ్య గారు డాక్టర్గా మెసేజ్ పెట్టింది. నేను దాని మీద మళ్ళీ సవరణ చేసిన, కానీ అది ఆలోచించడానికే మిమ్మల్ని అడిగాను.
రారాజు ఎంత వస్తున్నది, దీంట్లో ఎంత వస్తున్నది, గుంటలు ఎంత వస్తుంది. ఇది ఇంకా రిజల్ట్తో మాట్లాడి పక్క నువ్వు ప్రాజెక్టులు పెట్టినావు, ఇంత చేసినావు, అంత చేసినావు అని తప్పలేదు. ఒక ఎకరానికి ఒక చుట్ట వీలు రాలేదు. ఈ మాట చెప్తే విశ్వసించదు. ఎందుకంటే వాస్తవానికి వచ్చేది కాదు, సమయం పడుతుంది. రాదు కాదు దేవాలయం తీసుకుంటాం. మనం ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కదా, ఒక్క ఎకరం అదనంగా కాలువలు ఎవరు తవ్వారా? 8 ఏళ్ళు లేదు. మీరే సాక్ష్యం, మీరే సాక్ష్యం. ఇవాళ చర్యాల పచ్చనిపేట ఏరియాలో ఎంతులే కావాలి తపాసుల నుంచి నీళ్లు రిలీజ్ చేసి ఆ చెట్లు పెంచుకుంటే వస్తాయి, చేస్తలేదు. నాకు రాత్రి 12 గంటలకు పెద్ద మనిషి ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఏం సార్. కానీ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తున్నదా అని తెలియడానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుంటున్నారా అని నిదర్శనం వెళ్ళిపోతే పోతుంది. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలంలో 60 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటాను. నువ్వు ఢిల్లీలో చూసిన కదా నవంబర్లో 55 రోజులు వీళ్ళు ధాన్యం తీసుకొచ్చి కళ్ళారకాడ ఉండి మొలకలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. నువ్వు 60 లక్షల టన్నులే తీసుకోవచ్చు కదా. సరే, కేంద్ర ప్రభుత్వం ఇంకో 10 లక్షల టన్నులు అవుతుంది, 70కి ఈ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలంలో ఎన్ని తీసుకున్నాయా? 70,10,000 టన్నులు మాత్రమే. దీనికి ఇంత రాద్దామా? 55 రోజులు 60 లక్షలు తీసుకుంటే మొలకెట్టనుకో చచ్చిపోకపోతుంది కదా. అంటే నీకు డ్రామా తప్పదని అమ్మాలి, అడ్డిపోవసరం. మిల్లర్స్ వచ్చి కుమ్ముకు కావాలి. ప్రభుత్వము కేసీఆర్ మిల్లర్లు కుమ్ముకై దోసుకున్నారు, తప్పదానికి ఇచ్చి అడ్డిపోవసరి అమ్ముతారు. ఆ తర్వాత వీళ్ళు ఎంఎస్పీ ఇస్తున్నారు. అంటే దీంట్లో దోపిడీ కోణం తప్ప ఎక్కువ లేదు. మరి ఇప్పుడు ఈ నాటకం ఏంటి? నువ్వు రాసిగా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఓ కాగితం ఇచ్చి ఇంట్లో కూర్చుంటే వెళ్తారా? మన లేవాలి లేకుంటే నేను ఎంఆర్ఓతో మాట్లాడినా మళ్ళీ పని చేస్తున్నాడంటే అవుతుందా? ప్రభుత్వ పనులు ఎట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం రాసియకముందే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా కదా ప్రభుత్వాల కార్యక్రమాలు అయితే అట్లా మనం రాసిచ్చి ఎంబడి పడితేనే అది అయ్యే అవకాశం. ఇది మన వ్యవస్థ. ఏ పార్టీ ఏ ప్రభుత్వం కాదు, అది మన వ్యవస్థ. మీకు బాగా అర్థమవుతుంది. ఇట్లాంటి ఎంఆర్ఓ ఆఫీసుకు ఊరికి ఎంఆర్ఓతో నేను చెప్పిన వచ్చి తీసుకుంటున్న టైంగా దానికి ఖైదు కాదు, ఒప్పుకోవాలి, కింద చెప్పాలి. ఓకే, నువ్వు రాసిచ్చినావు, రాసిచ్చి నీ ఇంట్లో నువ్వు అంటే ఇక్కడ 4 సార్లు తిరగాల్సి ఉంటుంది కదా. ఎంఆర్ఓ దగ్గర ఉంటే ఒకసారి కట్టుకుంటే సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, మాడేస్తుందా? మరి ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా కేసీఆర్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం పనులు చేసుకునే ఫలితం లేదన్నట్టే కదా. అంటే ఇంకా వేరే మోటివ్ ఉన్నట్టే కదా. అందుకోసం జనం కోసం కాదు, తన దోపిడీని దాచుకోవడానికి ప్రయత్నం, దోచుకోవడం ఇంకా ఎక్కువ చేయడం కోసము, ఇతరులను నిందించి మన రాజకీయ లబ్ధి పొందడం కోసము ఇప్పుడు డీజిల్, గ్యాస్, పెట్రోల్, ఇదేంటి మన కరెంట్ ఛార్జెస్ పెరుగుతుంది. ఈయనేం చేస్తున్నాడు? తీసుకొచ్చి ఒడ్డు కేంద్రం ఇంత ప్రజల దృష్టిని మరల్చడం చేసే దొంగ నాటకాలు తప్ప ఉన్నాయి. కూడా అయిపోతుంది, అడిగినట్టుగా వేస్తే అయిపోతుంది కదా. ఇలా పెద్ద కుంభకోణం ఉన్నదనేది బయటపడుతున్నది. అది ఇంకో 2-3 రోజులు బయటకొస్తుంది. దీని వెనకాల ఎందుకు అనుకుంటుంది? ఏదైనా ఆయన అన్నాడు కదా, ప్రతి గింజ కొట్టడం 1 కోటి ఎకరాలు అండి. ఈ మొహం 1 కోటి ఎకరాలు 34 లక్షల ఎకరాలకి దిక్కులేదు. ప్రాజెక్ట్ అన్నావు ఎక్కడ? ఈ ప్రాజెక్ట్ ఏవయ్యా? కొత్తగా నీళ్ళు ఎక్కడ వచ్చినాయా? పాలమూరు రంగారెడ్డి ఎక్కడుంది? కాళేశ్వరం నుంచి చిక్కొచ్చిందా? భక్త రామదాసు ఎక్కడుంది? 8 ఏళ్ళు అయింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ అది అక్కడే ఉంది కదా. హెవీ ఎస్టేజ్లో ఉన్నాయి, వచ్చిందా? రాలేదు. డబ్బులు తినడం దాంట్లో ఇంకా వేరే చరిత్రలో మొదటిసారి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను తీసుకొని నీటిపారుదల విషయం కర్ణగిరి రెండు రాష్ట్రం ఈయనకి ఇచ్చిండు వాడు చెప్తుంటున్నాను ఆంధ్ర ఇచ్చడానికి ఈయన కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను ఇద్దరికే మాట్లాడినా చెప్తా నీకు ఎప్పుడు రండి టైం ఇస్తా తెలుసుకోవాలి నేను డీటెయిల్ ఎందుకంటే మనకు వాస్తవం ఏదో ప్రచారకులు తీసుకుంటా ఒక్క మాట ఫైనల్ ఇంతకుముందు మనం మాట్లాడాలి ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు ఎన్నికల ముందు గతంలో ఇచ్చిన హామీలు కానీ గతంలో ఇచ్చిన మేనిఫెస్టోల మీద కానీ ఆ మేనిఫెస్టోలకు అనుగుణంగా ఈ పనులు చేశామని చెప్పే పరిస్థితి కనబడుతుంది కదా చేశారా జాతీయ రాజకీయ పార్టీ బీజేపీ వస్తుంది ఏదో దేవుడి దండం పెడుతుంది ఓట్లేస్తారు ఈయనే అప్పుడు చెప్పిన ఏది లేదని కానీ కొత్త పెట్టు కొత్త కూడా మన గౌరవ మీద పెట్టింది హైదరాబాద్ ఎలక్షన్ గౌరవ పెట్టేది ఖాయం కానీ ఇంకా ఈ వచ్చే ఎలక్షన్లో అందుకే కొత్త ఎత్తుడా ఏంటిది నేషనల్ ఫ్రంట్ లేకపోతే నేషనల్ ప్రత్యామ్నాయం ఇంత చూసుకున్నాడు కదా ఇది కాపాడుకోవడం ఇంకా దేశం అయితే ఇప్పుడు ఒకటైతే దేశంలో అధికారం తనే అయితే మాట ఎత్తున్నా అది ఒకటి కాదు లక్ష ఆ ధ్యాస ఆ యాస ఆ పని దానికే కానీ నువ్వు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎప్పుడన్నా నీ ఊరి చెరువు గురించి కానీ నీ నియోజకవర్గం పనులు కానీ లేకపోతే తెలంగాణ గురించి కానీ ఎప్పుడన్నా ఎక్కడైనా మాట్లాడారా నీ అధికారం కోసం దొంగ నాటకమే కదా దొంగ నిరాహార దీక్ష కదా నీళ్ళు నిధులు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా నిధులన్నీ అప్రపాలు చేస్తావు కదా నియామకాలు ఎక్కడున్నాయి అదొక దగ్గర నేను చెప్పిన 4,91,000 ఉద్యోగాలు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఈ 8 ఏళ్ళలో ఇప్పుడు 3,05,000 అవుతుంది 1,90,000 తగ్గినాయి ఈ ఏవో గంట కొట్టి ఇది కొట్టి మన కొట్టి పోయి రేపు చూడు నేను మాట్లాడుతున్నా అని చెప్పి 75,000 81,000 ఉద్యోగాలు కొత్త ఇస్తావా రిటైర్మెంట్ చేయడానికి ఇంత రాద్దామా మంత్రులు రిటైర్ అవుతారు అలా వాళ్ళు పూర్తి చేయడానికి ఇంకా రాదా ఉద్యోగాలు ఇచ్చినట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీ 4,90,000 ఇచ్చింది కదా వాటిలో తగ్గిన చేయడానికి ఇంత కావాలంటున్నావు కొత్త ఏమి ఇస్తావు ఇంకా జనాభా వెళ్ళిందా తెలంగాణ వచ్చేదానికి మనది ఎంత 3.5 కోట్లు ఇప్పుడు 4 కోట్లు అయింది 50 లక్షల మంది అదనంగా పెరిగింది కదా దీనికి తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి కదా కొత్త ఉద్యోగాలు పాత ఇస్తారు మళ్ళీ గంట ఇట్లా చదువుతుంది అంటే ఇవన్నీ మనం మంచి మనసుతోటి ఒక ఆత్మీయతో మనం మాట్లాడాలి రాజకీయం కోసం కానీ లేకుంటే రాజకీయ లబ్ధి కోసం కానీ ఈ విషయాలు చెప్పి ఏదో రేపు ఎన్నికలు ఉన్నాయి మాట్లాడదామనే సమస్య కాదు అనేది దయచేసి గుర్తించాలి అంటే జనాలకు వాస్తవం ఇది ఆలోచన చివరికి రాముడు అయోధ్య పట్టం కట్టుకోలే పాండవులు మళ్ళీ అధికారం రాలే మంచిగా నడుస్తుంది సత్యమే జరిగింది గుడ్ ప్రివేజ్ మంచిగా నడుస్తుంది గాంధీ గారి సత్య అహింస సహనం నడిచిపట్టుకునే ఈ దేశం పరాయి పాలన అనుభవంలో యుద్ధం చేయలేదన్నా ఇక ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినట్టు దేశంలో చేసిన అమరం అనేక రకాలు ఉంటాయి అందుకే ప్రజాయుద్ధం కోసం ప్రజల కోసం స్వపరిపాలన కోసం చిత్తశుద్ధితో ఎత్తుగడలతో కాకుండా చేసే పార్టీలు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సరే ఒక్క పార్టీ ఒక్క నాయకుడు సరిదిద్దుకోవడం సమీక్షించుకోవడం ప్రజాయుద్ధం కోసం చేసే కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి చేసే కార్యక్రమాలు చేయాల్సిందే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులను అర్థం చేసుకోవాల్సి వస్తుంది తెలియజేయాల్సి వస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.